వెల్కమ్ టు ఎల్స్లా బుక్స్ పాడ్కాస్ట్. సాధారణంగా మనం ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానికి చాలా స్పష్టమైన పరిష్కారం ఉండాలని చూస్తాం కదా. అంటే ఉదాహరణకు, ఎవరికైనా చెయ్యి విరిగితే వెంటనే ఒక ఎక్స్రే తీస్తాం. అవును, కరెక్టే. ఆ ఎక్స్‌రేలో మనకు ఆ చీలిక లేదా ప్రాబ్లం ఎక్కడుందో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఖచ్చితంగా. అప్పుడు డాక్టర్ ఆ ఫిల్మ్ చూపిస్తూ ఇదిగో ఇక్కడ విరిగింది అని ఒక ప్లాస్టర్ వేస్తారు. కొన్ని వారాల్లో అది అతుకుకుంటుంది కూడా. అంటే సమస్య కంటికి కనిపిస్తుంది కాబట్టి మనకొక భరోసా ఉంటుంది కదా. నిజమే. కానీ మనం సమాజంలో ఉన్న దశాబ్దాల నాటి పేదరికం లేదా అసమానతలు లాంటివి చూసినప్పుడు ఈ ఎక్స్‌రే లాంటి సింపుల్ ఆలోచన అస్సలు పనిచేయదు. అవును, అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సామాజిక సమస్యల మూలాలు అలా పైకి కనిపించవు కదా. సరిగ్గా చెప్పారు. ఒక పేదరికానికి కారణం కేవలం డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు. దాని వెనుక చారిత్రక కారణాలుండొచ్చు, కుల వివక్ష, లేదా వనరుల పంపిణీలో లోపాలు, ఇలా ఎన్నో ఉంటాయి. వీటికి పైపైన డబ్బులిచ్చి బ్యాండేడ్ వేసినట్లుగా పరిష్కారం చూపలేము. అదే కదా. మరి అలాంటప్పుడు ఏ ఆర్భాటం లేకుండా ఒక అస్పష్టమైన సామాజిక సమస్యను ఛేదించి ఏకంగా 25 లక్షల మంది జీవితాల్లో శాశ్వతమైన మార్పు ఎలా తీసుకురాగలం? మన ఈ రోజుటి సమగ్ర విశ్లేషణలో ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం విసెంటే ఫెర్రర్ మోంచో అనే ఒక అసాధారణ వ్యక్తి జీవితాన్ని, ఆయన సృష్టించిన నిశ్శబ్ద విప్లవం గురించి లోతుగా అర్థం చేసుకుందాం. అంటే ఆయన ప్రయాణం ఏ ప్రశాంతమైన ఆశ్రమంలోనూ మొదలు కాలేదు. 1920లో స్పెయిన్లోని బార్సిలోనాలో పుట్టిన ఆయన యవ్వనం చాలా కఠినంగా గడిచింది. అవును. ఆ ఆయన కేవలం 16 ఏళ్ల వయసులోనే ఒక సాయుధ మార్క్సిస్ట్ పార్టీలో అంటే POUMలో చేరారు. అక్కడి నుంచి స్పానిష్ అంతర్యుద్ధంలో ఒక సైనికుడిగా తుపాకీ కూడా పట్టారు. ఇది ఒక విచిత్రమైన ప్రారంభమని చెప్పాలి. 16ఏళ్లకే తుపాకీ పట్టడమంటే అసలు మామూలు విషయం కాదు. ఆ వయసులో చూసిన విధ్వంసమే ఆయన ఆలోచనలను మార్చింది. ఆ రోజుల్లో స్పెయిన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో ఉండేది కదా. 1938లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ఎబ్రో అనే భయంకరమైన యుద్ధంలో ఆయన పోరాడారు. ఆ తర్వాత ఫ్రాన్స్కు వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఆయనకు ప్రశాంతత దొరకలేదు కదా. ఆయన్ని అర్గెలస్సూర్ మెర్ అనే కాన్సంట్రేషన్ క్యాంప్లో బంధించారని చదివాను. అవునవును. ఆ క్యాంప్లో మనుష్యులను పశువుల కంటే హీనంగా చూసేవారు. ఆ నరకాన్ని ఆయన స్వయంగా అనుభవించారు. ఆ తర్వాత స్పెయిన్ అధికారులకు చిక్కి గాలిసియాలోని బెటాన్జోస్ క్యాంప్లో కూడా బందీ అయ్యారు. బాబోయ్! వింటుంటేనే చాలా భయంగా ఉంది. ఆ చీకటి రోజుల తర్వాత ఆయన తన న్యాయ విద్యను మధ్యలోనే వదిలేసి 1944లో అకస్మాత్తుగా ఒక జెస్యూట్ మతగురువుగా మారిపోయారు. అదే ఇక్కడ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అసలు. దాన్ని కొంచెం లోతుగా చూద్దాము. ఒక మార్క్సిస్ట్ పార్టీలో పనిచేసిన యువ సైనికుడు కాన్సంట్రేషన్ క్యాంపుల చిత్రహింసలు అనుభవించాక అకస్మాత్తుగా మతగురువుగా ఎందుకు మారతాడు? అంటే ఇది ఆ యుద్ధం మిగిలించిన గాయాల నుంచి తప్పించుకునే పలాయనవాదమా? ఆ పైకి చూడ్డానికి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఒక రకమైన డిప్రెషన్ వల్ల అలా మారారు అనుకుంటారు. కాని ఆయన ఎంచుకున్నది జెస్యూట్ మార్గం. వాళ్ల ఫిలాసఫీ ఏంటంటే కార్యాచరణలో ఆత్మపరిశీలన. అంటే సమాజానికి దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోవడం కాదు. ఓహో, అంటే సమాజంలో ఉంటూనే మార్పు తీసుకురావడమన్నమాట. కరెక్ట్. కాన్సంట్రేషన్ క్యాంపులలో క్రూరత్వాన్ని చూసిన విసెంటేకే ఒక విషయం అర్థమైంది. ఆయుధాలతో ఒక వ్యవస్థను కూల్చవచ్చు కాని ఒక మనిషిని నిర్మించలేము అని. అందుకే తన లక్ష్యాన్ని కాదు, పద్ధతిని మార్చుకున్నారు. తుపాకీ స్థానంలో సేవను ఎంచుకున్నారు. వావ్! ఇది చాలా గొప్ప గ్రహింపు నిజంగా. ఆ నిర్ణయమే ఆయనను 1952లో ఒక మిషనరీగా భారతదేశానికి తీసుకొచ్చింది కదా. 1958 నాటికి ముంబై దగ్గర మన్మాడ్లో ఒక 12 ఎకరాల భూమితో రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ స్థాపించారు. అప్పట్లో ఆ ప్రాంతంలో విపరీతమైన కరువుండేది. రైతులు బతకలేక వలస వెళ్ళిపోతుంటే ఆయన వాళ్లను ఆపి ఒక కండిషన్ పెట్టారు. మీరు ఇక్కడే ఉండి బావులు తవ్వండి, దానికి ప్రతిఫలంగా నేను మీకు గోధుమలు, నూనె ఇస్తాను అని. అవును, పంపుల కోసం వడ్డీలేని రుణాలు కూడా ఇచ్చారు కదా. అలా ఏకంగా 3000 బావులు తవ్వించారు. కానిక్కడ నాకో డౌట్. చెప్పండి. ప్రజలు ఆకలితో చనిపోతుంటే ముందు కష్టపడి భూమి తవ్వండి, ఆ తర్వాతే గోధుమలిస్తాను అనడం కొంచెం కఠినంగా లేదా? అప్పటికే ఆకలితో ఉన్నవాళ్లకి ఉచితంగా భోజనం పెట్టొచ్చు కదా. చూడండి,
ఉచితంగా భోజనం పెడితే అది ఆ పూటకే పనికొస్తుంది. రేపటికి మళ్ళీ ఆకలి వేస్తోంది కదా. ఆయన చేసింది ఒక అద్భుతమైన స్వెట్ ఈక్విటీ వ్యూహం. ఒక స్టార్టప్లో వాళ్ల శ్రమనే పెట్టుబడిగా ఎలా పెడతారో ఇది కూడా అంతే. ఓహో, అంటే వాళ్ల శ్రమకు వాళ్లే ఓనర్స్ అన్నమాట. ఖచ్చితంగా. బావి తవ్వడం వల్ల వారి భూమికి శాశ్వత నీటి సదుపాయం వస్తోంది. పైగా నేను ఎవరి దగ్గర దానం తీసుకోవడం లేదు, నా కష్టానికి నేను జీతం తీసుకుంటున్నాను అనే ఒక ఆత్మగౌరవం వాళ్లలో పెరుగుతుంది. నిజమే. దానం మనిషిని యాచకుడిగా మారుస్తోంది. కాని శ్రమ వారిని భాగస్వాములం చేస్తోంది. చాలా పవర్ఫుల్ సైకలాజికల్ ట్రిక్ ఇది. అయితే 1968లో ప్రముఖ మ్యాగజైన్ ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ద సైలెంట్ రెవల్యూషన్ అని ఈయన పనుల గురించి ఒక పెద్ద వ్యాసం వచ్చింది. అవును, ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాతే కథ పూర్తిగా మారిపోయింది. అదే ఆశ్చర్యం. 30,000 మంది రైతుల ప్రాణాలు నిలబెట్టిన వ్యక్తికి ప్రభుత్వం అవార్డులివ్వాలి కదా. కాని ఆ వ్యాసం రాగానే భారత అధికారులు ఆయన్ని తమ దేశ భద్రతకు ముప్పుగా భావించి ఏకంగా దేశ బహిష్కరణ విధించారు. లక్షలాది మందికి అన్నం పెడుతున్న వ్యక్తిని ఎందుకు గెంటేశారు? దీన్ని మనం అప్పటి పొలిటికల్ యాంగిల్లో అర్థం చేసుకోవాలి. ఆయన పరోక్షంగా ఒక ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో గ్రామాలంతా కొద్దిమంది పెద్ద భూస్వాములు, వడ్డీ వ్యాపారుల గుప్పిట్లో ఉండేవి. అంటే రైతులు స్వంతంగా నిలబడితే ఈ భూస్వాముల పవర్ తగ్గిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. రైతులకు స్వంతంగా నీళ్లు, వడ్డీ లేని అప్పులు దొరికేసరికి వాళ్లు దళారుల దగ్గరికి వెళ్లడం మానేశారు. ఆధిపత్య వర్గాలకు కోపమొచ్చి ఆయన విదేశీయుడు అని, మత మార్పిడులు చేస్తున్నాడు అని నెపం మోపి ఆయన్ని బహిష్కరించారు. అబ్బా, అందుకే ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ దీన్ని నిశ్శబ్ద విప్లవం అంది. ఎలాంటి నినాదాలు లేకుండానే మొత్తం సిస్టమ్ని కదిలించేశారు. కాని ఆయన్ని గెంటేసినా స్థానిక ప్రజల మద్దతుతో ఏడాది పోరాడి మళ్లీ పర్మిషన్ తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వచ్చారు. అవును, అనంతపురమంటే అప్పట్లో కరువుకు కేరాఫ్ అడ్రస్, దాదాపు ఎడారిలాంటి ప్రాంతం. 1970లో ఆయన జెజ్యూట్ బాధ్యతల నుంచి బయటకు వచ్చి జర్నలిస్ట్ అన్నా ఫెర్రర్ను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే కదా వాళ్లు కలిసి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ఆర్డీటీని, అలాగే విసెంటే ఫెర్రర్ ఫౌండేషన్ను స్థాపించింది. వీళ్లు ప్రవేశపెట్టిన లింక్డ్ బ్రదర్హుడ్ లేదా అనుసంధానిత సోదరభావం అనే కాన్సెప్ట్ గురించి వివరిస్తారా? తప్పకుండా. ఇది సామాజిక ఇంజనీరింగ్లో ఒక అద్భుతమైన ప్రయోగం. బయటినుంచి ఎవరైనా వచ్చి ఉచితంగా ఇళ్లు కట్టించి వెళ్లడం కాదు, ఆ ప్రజలే ఒకరికొకరు సాయం చేసుకునేలా ఒక చైన్ సిస్టమ్ క్రియేట్ చేయడం దీని ఉద్దేశం. ఒక పూట తిండి దొరకడమే కష్టం. ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో తన బావి పూర్తయ్యాక ఆ మండుటెండలో మరొకరి కోసం వెళ్లి ఫ్రీగా తన ఎనర్జీని ఖర్చు చేయడానికి ఒక సామాన్యుడు ఎలా ఒప్పుకుంటాడు? మీ డౌట్ చాలా లాజికల్. ప్రాణభయం ఉన్నప్పుడు మనుషులు కొంచెం స్వార్థంగానే ఆలోచిస్తారు. కాని విసెంటే ఫెర్రర్ ఒకేసారి 1,00,000 మందితో ఈ ప్రయోగం చేయలేదు. చాలా చిన్న స్థాయి నుంచి ఒక నమ్మకాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. ఓహో, అంటే ఆ మొదటి రైతుకు నీళ్లొచ్చినప్పుడు అది చూసి మిగతా వాళ్లలో కూడా ఒక నమ్మకం వచ్చుంటుందా? ఖచ్చితంగా. నేను నా పక్కవాడికి సాయం చేస్తే రేపు నా కష్టంలో మరో 10 మంది వస్తారు అనే ఒక రాయబడని సామాజిక ఒప్పందం వాళ్ల మధ్య ఏర్పడింది. అది ఆకలి భయాన్ని కూడా జయించేలా చేసింది. ఇది విచ్ఛిన్నమైన ఒక సమాజాన్ని మానసికంగా కలపడమన్నమాట. అబ్బా, ఆ చైన్ రియాక్షన్ ఎంత పెద్దదైందంటే ఆ గణాంకాలు చూస్తుంటేనే మతిపోతుంది. వాళ్లు ఏకంగా 3 పెద్ద ఆస్పత్రులు, ఒక ఎయిడ్స్ క్లినిక్, 14 రూరల్ క్లినిక్లు, 1700 పాఠశాలలు నిర్మించారు కదా. అవును, దళిత గిరిజన పిల్లల కోసం, మహిళల సాధికారత కోసం ఎన్నో చేశారు. పేదల కోసం దాదాపు 30,000 ఇళ్లు కట్టారు. అనంతపురం ఎడారి ప్రాంతంలో 30 లక్షల చెట్లు కూడా నాటారు. కాని ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక చిన్న బావితో మొదలైన సాయం ఆస్పత్రులు కట్టే స్థాయికి ఎలా వెళ్ళింది? కేవలం రైతుల శ్రమతోనే ఎంఆర్ఐ మెషిన్లు రావు కదా. రావు. ఇక్కడే ఫౌండేషన్ రోల్ చాలా కీలకం. ఫౌండేషన్ వాళ్లకు ఆధునిక టెక్నాలజీని, నిధులను అందించింది. బయటనుంచి వచ్చిన డాక్టర్లు, ఇంజనీర్లు ఆ గ్రామస్తులతో కలిసి పనిచేశారు. ఓహో, అంటే ఒకవైపు ప్రజల కష్టం, మరోవైపు ఫౌండేషన్ సపోర్టా? అవును, వాళ్లు ఆస్పత్రులు కట్టి వదిలేలేదు. స్థానిక మహిళలకే ట్రైనింగ్ ఇచ్చి హెల్త్ వర్కర్లుగా మార్చారు. ఆ 30,000 ఇళ్ళు కేవలం ఇటుకలు కాదు, వాళ్లకి వాళ్లే కష్టపడి కట్టుకున్న ఆత్మగౌరవ శిఖరాలు. ఇది నిజంగా కలెక్టివ్ యాక్షన్కి ఒక గొప్ప ఉదాహరణ. ఖచ్చితంగా. ఒక ఖండాంతరాల నుంచి వచ్చి భాష తెలియని ప్రాంతంలో ఒక పెద్ద సేవా సామ్రాజ్యాన్ని నిర్మించడం గ్రేట్.
అందుకే ఆయనకు 1998లో స్పెయిన్ అత్యున్నత పురస్కారం ప్రిన్స్ ఆఫ్ అస్టూరియస్ అవార్డు కూడా వచ్చింది. స్పానియర్ వాళ్ళు ఏకంగా ఒక విమానానికి ఆయన పేరు పెట్టారు కదా. 2010లో నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయ్యారు. 2009లో ఆయన చనిపోయినా ఆ సంస్థలింకా సమర్థవంతంగా నడుస్తూనే ఉన్నాయి. ఇన్ని అవార్డులు, నోబెల్ నామినేషన్లు వచ్చినా ఆయనెప్పుడూ నేనే అందర్నీ ఉద్ధరిస్తున్నాను అని ఒక రక్షకుడిలా ఫీల్ అవ్వలేదు కదా. ఆయనలో ఆ అహంకారం అస్సలు కనిపించదు. అదే ఆయన లీడర్షిప్ స్టైల్. ఆయన తనను తాను ఒక ఉత్ప్రేరకంగా అంటే క్యాటలిస్ట్గా మాత్రమే చూసుకున్నారు. వ్యవస్థలలో అట్టడుగున ఉన్న వారిని పైకి తీసుకువచ్చి నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ల చేతుల్లోనే పెట్టటం ఆయన లక్ష్యం. అందుకేనేమో స్పెయిన్ ప్రభుత్వం విద్యాసంస్థల కోసం ఆయన పేరు మీద నేషనల్ అవార్డ్స్ ఫర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ పెంచడమే దీని ఉద్దేశ్యం కదా. అవును. పేదలకు డబ్బులు పంచడం గురించి కాకుండా అసలు పేదరికం ఎందుకొస్తుంది అని విశ్లేషించే ఆలోచనను ప్రోత్సహించడమే ఆయన ఆశయాలకు నిజమైన నివాళి. మనం ముందుగా మాట్లాడుకున్న ఆ ఎక్స్రే అనాలజీని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక సమస్యకు పైపైన బ్యాండెడ్ వెయ్యకుండా దశాబ్దాల పాటు కష్టపడి పరిష్కారం చూపించిన మహామనిషి విసెంటే ఫెర్రర్. నిజమే. తుపాకి పట్టిన కుర్రాడు లక్షలాది మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగడం ఒక చారిత్రక అద్భుతం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే దానమవుతుంది కాని ఆకలిని జయించే మార్గం చూపిస్తే అది సాధికారత అవుతుంది. ఖచ్చితంగా. ఆయన చూపించిన లింక్డ్ బ్రదర్హుడ్ పేదరిక నిర్మూలనకు ఒక గొప్ప నమూనా. అయితే ముగించే ముందు మనమొక విషయం ఆలోచించాలి. ఈ సోషల్ మీడియా రోజుల్లో మనం చేసే ప్రతి చిన్న సహాయాన్ని వైరల్ చేయాలని చూస్తున్నాం కదా. అవును. సాయం కన్నా ఆర్భాటం ఎక్కువైపోయింది. అదే కదా. కానీ ఎలాంటి ఆర్భాటం లేకుండా దశాబ్దాల పాటు క్షేత్రస్థాయిలో అట్టడుగు ప్రజలతో మమేకమై పనిచేసిన ఈ నిశ్శబ్ద విప్లవమే నిజమైన శాశ్వత మార్పు తీసుకురాగలదా? ఆర్భాటం కన్నా ఆచరణే ఎప్పటికీ గొప్పదా? ఈ విషయం మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్.